శకునం చెప్పే బల్లి కుడితిలో పడింది అనేది సామెత. కానీ రాజకీయాల్లో మాత్రం కథ మరోలా ఉంటది. 3 నెలల్లో కాంగ్రెస్ సర్కార్ కూలిపోతుంది అన్న కడియం కాంగ్రెస్ లో చేరడానికి గ్రౌండ్ రెడీ అయింది. ఆహ్వానం తెరపైకొచ్చింది కూడా. ఇక నిర్ణయమే తరువాయి. ఈలోపు పార్టీ ఫిరాయింపుపై మాటల యుద్ధం ఓ లెవెల్లో రాజుకుంది. ఇన్నాళ్ళు బాయిగా ఉన్న కడియం హరీష్ రావు ఇప్పుడు డైలాగ్ వార్ ఫ్రేమ్ లోకి వచ్చేశారు. For various reasons, party is losing ground. For various reasons, people are moving away from BRS. To serve the people and to do something for the constituency, we have to take a decision. We have to take a call. అన్ని విషయాలు తర్వాత మాట్లాడతాం. ఈ టైంలో పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళు కన్న తల్లికి ద్రోహం చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఇది అన్యాయం కాదా? ఏం తక్కువ చేసింది పార్టీ? మీకు అన్ని అవకాశాలు తీసుకున్నారు, ఇవాళ వాళ్ళే పోతా ఉన్నారు. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో కష్టపడ్డ కార్యకర్తలకు, నిలబడ్డ నాయకులను గుండెల్లో పెట్టుకొని కంటికి రెప్పలాగా కాపాడుకుంటామని మనం చేస్తూ ఉన్నాం. ఏఐసిసి నుంచి ఇటు పిసిసి నుంచి మీరు పార్టీలోకి రావాలి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మాతో కలిసి పనిచేయాలని చెప్పి ఒక ఆహ్వానం నాకు ఇచ్చారు. త్వరలోనే నా నిర్ణయాన్ని చెప్తానని చెప్పి పెద్దలు దాస్ మున్షి గారికి తెలియజేయడం జరిగింది. అన్ని విషయాలు నేను తర్వాత అన్ని విషయాలు తర్వాత మాట్లాడతాను. కొంతమంది పవర్ బ్రోకర్లు, కొంతమంది నాయకులు ఈ పార్టీని వదిలిపెట్టిపోతా ఉన్నారు. బట్ ఒకటే నిర్ణయం తీసుకున్నది పార్టీ. ఎవడైతే ఇప్పుడు పార్టీ నుంచి పోయిండో రేపు కాళ్ళు మొక్కినా పార్టీలోకి రానిచ్చేది లేనే లేదు. ఎట్టి పరిస్థితుల్లో వాని మళ్ళా పార్టీలకు మాత్రం రానిచ్చేది లేదు. కొన్ని ఆకులు పోయినట్టు కొంతమంది నాయకులు పోవచ్చు, కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటది ఈ గడ్డ మీద. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం, ఈ ప్రాంతం కోసం పనిచేసేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ.